హాయ్ అండి, అందరికి ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మునగాకు కందిపప్పు ఫ్రై చేసి చూపెడతాం మీకు ఎలా చేయాలో. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. కందిపప్పు 1 కప్పు కందిపప్పు పోసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కడుగుదాం. నీళ్ళలో వేసి పిసికి 2 సార్లు కడిగి నానబెడదాం. ఇంకొకసారి కడిగి నానబెట్టుకుందాం. నీళ్లు పోసి నానబెట్టుకున్నాం. 1 గంట అయితే నానిపోతుంది. బాగా పొలుసుకుందాం. ఇట్లా పుల్లలు లేకుండా ఇట్లా. దీనికి ఒక టెక్నిక్ ఉంది అన్నమాట. ఇలా అనుకున్నాక ఇట్లా ఇట్లా అంటాం కదా, ఇట్లా ఇట్లా తిప్పి ఇట్లా అన్నం అనుకో, ఇట్లా ఎన్నికి ఇక పుల్లలు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా పుల్లలు ఎనిక్కిపోతాయి. ఇట్లా ఆకి ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది, కంటి సూపుకు మంచిది అన్నమాట. ఈ మునగాకు బాగా ఆరోగ్యానికి, కంటి సూపుకు అన్నిటికీ మంచిది అన్నమాట. ఎక్కడన్నా చెట్లు లేని వాళ్ళు, దొరకని వాళ్ళు కొనుక్కొచ్చుకొని ఈ మునగాకు తినాల్సిన మునగాకు అన్నమాట. అంతా ఇంక ఇలా ఒలుచుకున్నాం. కందిపప్పు కూడా 1 కప్పు నానబెట్టాను కదా, అది కూడా నానుతుంది. ఇది ఒలుచుకుందాం. అంతలోకే నీట్గా ఇట్లా పుల్లలు లేకుండా ఒలుచుకుందాం. ఇది మా చెట్టు మునగాకు అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేతగా ఉంటుంది, తెంపుకొని చేసుకుంటాం అన్నమాట. మేము ఇంతకు ముందు వీడియోలలో కూడా మునగాకు పెట్టాము. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు కూడా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు, మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి. పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కందిపప్పు కూడా 2 సార్లు కడిగి నానబెట్టినాం కదా. ఇప్పుడు ఈ కుండలో వేసుకున్నాం కందిపప్పు. కుండలో ఇప్పుడు మునగాకు కందిపప్పు ఉడకబెట్టి ఫ్రై చేసి చూపెడతా మీకు. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చూసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మెత్తగా ఉడకకుండా కొన్ని నీళ్లు, 1 టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కొద్దిగా ఉడకబెట్టుకుందాం. అంటే కచ్చాపచ్చగా ఉడికితే బాగా, మాదిరిగా ఉడకకూడదు. పప్పు తిరగానే ఉండాలి, ఉడికినట్టు ఉండాలి, బాగుండాలి అన్నమాట. అట్ట పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మంట వేసుకుందాం. పొయ్యి మీద పెట్టు. నీళ్లు ఉడికే వరకు పప్పు కూడా ఉడికిపోతుంది అన్నమాట. బాగా మెత్తగా ఉడకకుండా బాగా ఉడుకుద్ది అన్నమాట. మీడియంగా మూత పెట్టుకుందాం. ఎంత వరకు ఉడికిందా పప్పు. ఇట్లా ఉడికితే చాలు. ఇప్పుడు మునగాకు వేసుకున్నాం. అదే నీళ్ళల్లో ఈ మునగాకు ఉడికిపోతుంది. విడివిడిగా అది ఒకసారి ఇది ఒకసారి అయితే ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. ఎట్లయినా ఉడకబెట్టుకొని 2 కలపాలి కదా. ఇట్లా వేసుకుంటే 2 ఒకసారి ఉడికిపోతాయి. కొద్దిగా పప్పు ఉడికినాక మునగాకు వేసుకున్నాం అనుకో ఉడికిపోతుంది. ఆకు తొందరగా ఉడికిపోతుంది కదా, పప్పే కదా ఉడకదు. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు వేసిన, చిన్న స్పూన్తో కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఈ సాల్ట్ వేసినాం కదా, ఇంక ఈ నీరు ఉడికిపోతుంది. ఇంకేమి నీళ్లు పోయాల్సిన పనే లేదు. మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే మొత్తం మగ్గిపోతుంది. చూద్దాం. చూడండి, అంతా దీంట్లో మగ్గిపోయింది కదా. ఆకు పప్పులో దించేసుకుందాం. దించి పక్కకు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నీళ్ళు లేవు ఏమి లేవు, బాగా కుండలో ఉడకబెట్టిన టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టి తాలింపు వేసుకుందాం. ఇదిగో 6 ఎండుమిర్చి వేసుకుందాం. తుంపి వేసుకుందాం. మేము ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకొని ఇంకా రోట్లో వేసుకొని దంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 6 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు ఇవి దంచుకుందాం. బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం.
ఇదిగో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం, సరిపోతుంది. ఇదిగో కొద్దిగా పచ్చెనపప్పు వేసుకున్నాం, బాగుంటుంది తాలింపులో. కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ఇదిగో ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాం. దోరగా తాలింపులో మాడితే బాగుంటుంది, దోరగా తాలింపులో మగ్గితే బాగుంటుంది అన్నమాట. కొద్దిగా పసుపు వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం. పప్పు మునగాకు బాగా ఉడకబెట్టినాం కదా, కొన్ని నీళ్ళు వేసి గట్టిగా వేసుకున్నాం తాలింపు. చపాతీ లేక సూపర్గా ఉంటుంది. మొత్తం ఇట్లా కలుపుకొని సన్న మంటలో మగ్గించుకున్నాం. ఇది తాలింపులో సన్న మంట మీద పెట్టినా, ఇది మగ్గేటాలక ఇప్పుడు మిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, కొబ్బరి తెల్లగడ్డలేసి దంచుదాం. అది మగ్గించుకుందాం. ఆ మసాలా, ఈ మసాలా, గరం మసాలా ఎన్ని వేసుకుంటే మాకేమి తినబుద్ధి కావు, నచ్చదు అన్నమాట. తినబుద్ధి కాదు మాకు. గరం మసాలా ఇవన్నీ వేసేసుకుంటే ఎగస్ట్రా మసాలా అవుతుంది అన్నమాట. ఇట్లా దంచి వేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది. మేము ఇట్లా వేసుకుంటాం, ఎవరిష్టం వాళ్ళది కదా. కొబ్బరి వేసి దంచుకుందాం. ఇట్లా ఒక్క ముక్కలు దంచేసుకుంటే బాగుంటది ఈ ఫ్రైలలో. ఇప్పుడు ఇదిగా మెదిగింది కదా, ఇంక తెల్లబాయలు వేసుకున్నాం. ఇప్పుడు తోడుకుందాం, అంతా ఇట్లా గిన్నెలేకి తోడుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, కొబ్బరి కారం తెల్లగడ్డలు వేసి దంచినాం కదా కొబ్బరి కారం, ఇంతే. మేమైతే ఇలానే చేసుకుంటాం, సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేసుకుందాం. కందిపప్పు మునగాకు ఎప్పుడు రెడీ. ఈ మునగాకు కందిపప్పు ఫ్రై చపాతీ లేకైనా అన్నం లేకైనా పప్పు చారు పప్పు చేసుకుని పక్కన పెట్టుకొని నంచుకోనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా కందిపప్పు మునగాకు ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.